వారం వారం స్వరకుసుమాలు ప్రేక్షక మహాశైలకు శతాధిక వందనాలు. ఈ ఎపిసోడ్లో కొన్ని లలిత గీతాలను పరిచయం చేస్తున్నారు రామకిషన్ రావు గారు. ఆచార్య తిరుమల గారు ప్రముఖ కవి. వీరు 1945లో రాజమండ్రిలో జన్మించారు. వీరు రచించిన లలిత గీతాలు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమయ్యాయి. వీరికి కవి కౌస్తుభ, సాహితీ స్వరాజ్, మధుర భారతి అనే బిరుదులు ఉన్నాయి. ఈ మహానుభావుని కలం నుండి జాలువారిన కొన్ని లలిత గీతాలను మీ ముందు ఉంచుతున్నాను. ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఏ గీతము ఏ రీతిగా వినిపించెడిదానా, ఏ గీతము ఏ రీతిగా వినిపించెడిదానా, నీవు లేక పలుకలేదు నా మానస వీణ, ఏ గీతము ఏ రీతిగా వినిపించెడిదానా, నీవు లేక పలుకలేదు నా మానస వీణ, ఏ గీతము ఏ రీతిగా వినిపించెడిదానా. బృందావని యమునాధుని నువ్వు లేవని చిన్నబోయే, బృందావని యమునాధుని నువ్వు లేవని చిన్నబోయే, నెల సోనలు విరినే నెలో, నెల సోనలు విరినే నెలో నువ్వు రావని వెచ్చనాయే, నెల సోనలు విరినే నెలో నువ్వు రావని వెచ్చనాయే, ఏ గీతము ఏ రీతిగా వినిపించెడిదానా, నీవు లేక పలుకలేదు నా మానస వీణ, ఏ గీతము ఏ రీతిగా వినిపించెడిదానా. నీ కరుణకు నోచనైతి, నీ చరణము సోకనైతి, నీ కరుణకు నోచనైతి, నీ చరణము సోకనైతి, ఇన్ని నాళ్ళు నినుగానగా ఇన్ని నాళ్ళు నినుగానక, ఇన్ని నాళ్ళు నినుగానక జీవశిలగా మారిపోతే, ఇన్ని నాళ్ళు నినుగానక జీవశిలగా మారిపోతే, ఏ గీతము ఏ రీతిగా వినిపించెడిదానా, నీవు లేక పలుకలేదు నా మానస వీణ, ఏ గీతము ఏ రీతిగా వినిపించెడిదానా, నీవు లేక పలుకలేదు నా మానస వీణ, ఏ గీతము ఏ రీతిగా వినిపించెడిదానా. చిగురుటాకు చీరెలో వనరాణికెంత అందమో, చిగురుటాకు చీరెలో వనరాణికెంత అందమో, ఏ చూపులైన
పులకించని వేళలో ఏ చూపులైనా రాగాలలో పులకించని వేళలో చిగురుటాకు చీరెలో వనరాణికెంత అందమో చిగురుటాకు చీరెలో లేమావిపైని కోయిలా ఎదచేదైన వేప పువ్వులా లేమావిపైని కోయిలా ఎదచేదైన వేప పువ్వులా ఈనాటి చైత్రం సంగీతమై ఈనాటి చైత్రం సంగీతమై సాగే నీ జీవితం చిగురుటాకు చీరెలో వనరాణికెంత అందమో చిగురుటాకు చీరెలో ఓ ఆశపోయు మల్లెగా నవలోకాలు తానై చల్లగా ఓ ఆశపోయు మల్లెగా నవలోకాలు తానై చల్లగా లోలోని భావం చైతన్యమై లోలోని భావం చైతన్యమై మ్రోగే నీ జీవితం చిగురుటాకు చీరెలో వనరాణికెంత అందమో చిగురుటాకు చీరెలో వనరాణికెంత అందమో ఏ చూపులైనా రాగాలలో పులకించని వేళలో చిగురుటాకు చీరెలో వనరాణికెంత అందమో చిగురుటాకు చీరెలో రసరాగిణి వినిపించవే చెల్లుని కథ ఏమిటో వీణా రసరాగిణి వినిపించవే చెల్లుని కథ ఏమిటో వీణా రసరాగిణి జల్లులోన తేలియాడా మల్లెపూల పరిమళాల జల్లులోన తేలియాడా జగతిలోని అణువులన్నీ పరవశాన మోగవోయే జగతిలో రసరాగిణి వినిపించవే చెల్లుని కథ ఏమిటో వీణా రసరాగిణి మదిలోన మహారాజు కొలువుండగా ఈ విరహాల పరదాలు మరి ఎందుకే
రా